తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్వామి సురాజయ్య అయా నీ వందనాలు స్తోత్రములో స్థితులు నాయన దయగల స్వామి ప్రభుల దేవా యేసు ప్రభయ్య నా తండ్రివైన దేవా యేసయ్య నాయన గడిచిన కాలం అంతా కూడా అయ్యా నీ రెక్కల మీద మమ్మల్ని బదిలిపరిచి నీ చెలువు సాటిన మమ్మల్ని మరుగుపరిచి అన్నావు తండ్రి అయా ఇదిగో ఈ తొలి పునఃధానంలో తండ్రి యేసు ప్రభయ్య నీతో అయా నీ పాలుపంపులు పొందుకోవటానికి తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నిలవేసి గొరవేసి నాయన బిడ్డలను తోలుకొచ్చినందుకు స్తోత్రములో స్తుతులు తండ్రి దీవించండి ఆస్వాదించండి మీ పునఃధాన ఆశీర్వాదములతో అలంకరించమని తండ్రి వాటి భాగంలో నుంచి మాతో అందరితో నాయన అయ్యా వినగలిసి గ్రహించే హృదయము అయ్యా ప్రతి బిడ్డకి దయచేయండి అయ్యా ఎస్ఐ ఆపదలో ఉన్న బిడ్డలను అయ్యా ఈ వాక్యం ద్వారా ఆపద తప్పిస్తారని నమ్ముతూ ఉన్నా యేసు ప్రభయ్య సంతానం లేని బిడ్డలకు ముఖ్యంగా సంతాన దీవెన దయచేస్తారని నమ్ముతున్నా హాస్పిటల్లో రోగులకు అయ్యా స్వస్థత రక్షణ దీవెనలు అనుగ్రహిస్తారని నమ్ముతూ తండ్రి యేసు ప్రభయ్య మీరే దీవించమని ఆస్వాదించమని కరుణించి కటాక్షించి ప్రభలో తెల్ల చేయమని తండ్రి గారిని పరిశుద్ధులను దేవదూతల 24 పెద్దలను మాతో ఉంచమని మా కోసం ఈ లోకానికి వచ్చి వేసిన నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమేన్. మరణాత దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి రూహు గ్రంథము 1వ అధ్యాయము మొదటి నుంచి అన్నమాట. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండటానికి వెళ్ళాను. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారులు పేర్లు మల్కోను, కిలియాను. వారు యోధా బెత్లెహేము వాడైన ఎబ్రహీలు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. హల్లెలూయా. నీ సన్నిధిలోకి నాలో నీ సన్నిధి నీలోకి నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలన్నీయు అనుసరించు ఆత్మను నాకిమ్మయ్యా. నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు. ఆపదలే ఈ వేళ నన్నావరించు చుండు. ఆపదలే ఈ వేళ నన్నావరించు చుండు. నీ సన్నిధి నా దాగు చోటను ఆదురద పడుచుండు. నీ సన్నిధి నా దాగు చోటను ఆదురద పడుచుండు. నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు. హల్లెలూయా. న్యాయాధిపతులు ఏలిన కాలంలో ఆ దేశంలోనంట కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను కూడా ఎంటబెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడంటే మోయాబు దేశమున కాపురం ఉండటానికి వెళ్ళాడనమాట. ఎక్కడి నుంచి వెళ్ళాడంటే బెత్లెహేము నుండి. బెత్లెహేము అంటే యేసు క్రీస్తు ప్రభువు పుట్టిన ఊరు అనమాట. అప్పుడు ఏమైంది, వాళ్ళిద్దరూ కూడా 2 కుమారులను భార్య భర్త ఎంటబెట్టుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు ఏమయ్యాడంటే చనిపోయాడు అనమాట. చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులు కూడా నిలిచి ఉండేవి. వారంట చనిపోయిన తర్వాత వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారిలో
ఒక దాని పేరు ఓర్ప. ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, తండ్రి చనిపోయిన తర్వాత మరి వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకున్నారు. అప్పుడు పెద్ద కోడల పేరు ఓర్ప, మరి రెండో దాని పేరు ఏంటంటే రూతు. ఇద్దరు కోడళ్ళు కూడా మరి ఓర్ప రూతు అన్నమాట. వాళ్ళిద్దరూ ఉన్న తర్వాత వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మరి ఆ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారన్నమాట. హల్లెలూయా! ఎంత కష్టం వచ్చిందో చూసారా. మరి దేవుడు సమృద్ధి గల దేశం నుంచి వాళ్ళు ఏం చేశారో మరి వాళ్ళ ఇష్ట ప్రకారం వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయినప్పుడు మరి ఆ భర్త చనిపోయాడు, మరి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారన్నమాట. చనిపోయిన తర్వాత మరి అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి మరి నీ జనముల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా మరి అంటున్నారన్నమాట, ఇక్కడికి వచ్చా మనము, మరి మనకి కష్టం వచ్చింది కనుక మరి మనము తిరిగి మరలా వెళ్ళిపోతాము మన యొక్క దేశానికని మరి అంటున్నారన్నమాట. అంటే నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మరి మిమ్మలను పెళ్లి చేసుకున్నటకై ఇంకా కుమారులు నా గర్భమున ఉన్నారా? నా కుమార్తెలారా తిరిగి వెళ్ళండి. ఏం చెప్తున్నా అత్తగారు, మరి నా కుమారులు ఇద్దరు కూడా సరిపోయారు కదా, మరి మీరు మీ తండ్రి మీ తల్లి ఇంటికి వెళ్ళిపోండి తిరిగి, మరి నాతో మీరు రావద్దు అని మరి కోడళ్లతో చెప్తుందన్నమాట. ఎవరో నయోమి అత్తగారు మరి కోడళ్లతో చెప్తుంది. ఏమంటుంది, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళండి, మరి నేను ఏ పురుషునితో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి మరి పురుషులలో నుండి కుమారులను కరెను. నాకు ఇంకా మరి పెళ్ళి అవడానికైనా ఇంకా బిడ్డలకు కనకానికైనా నేను ముసలిదాన్ని అయిపోయాను కదా, నాకు ఇంకా కుమారులు లేరు కనుక మీరు వెళ్ళిపోండి అని బతుకులాడుతుందన్నమాట మరి అత్తగారు. అప్పుడు వారు ఎలుగెత్తి ఏడుస్తున్నారు నాకు అత్తగారిని విడిచిపెట్టి వెళ్తానికి. ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకుందన్నమాట. ఏం చేసిందంటే ఈమె అత్తగారిని ముద్దు పెట్టుకుందే, మరి ఆమెను అత్తుకునేను. ఇట్టుండగా ఆమె, ఇదిగో నీ తోటి కోడలు తన జను యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగి పోయినదే, నీవును నీ తోటి కోడలి వెంబడి వెళ్ళమని చెబుతుంది. ఎవరితో చెబుతుంది? రూతుతో కూడా చెప్తుందన్నమాట, చిన్న కోడలతో. మరి నీ తోటి కోడలు వెళ్ళిపోయింది, ఆమె ఏం చేసింది? ఒక ముద్దు పెట్టుకుని అత్తగారిని మరి వెళ్ళిపోయిందన్నమాట. అంటే మరి ఒక వాక్యాన్ని మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుని యొద్దకు వస్తాం కానీ మరి దేవుళ్ళో నిలవకోకుండా ఏం చేస్తారంటే మరి వచ్చినట్టే తిరిగి వెళ్ళిపోతారు. ఈమె లోకంలో కలిసిపోయింది. ఎవరో ఓర్ప. మరి అట్ట స్థితిలో మనం ఉండకూడదు కానీ ఏం చేయాలి? ఈ యొక్క రూతు వలె మనం ఉండాలి. ఈ రూతు అంటుంది, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. ఏమంటుంది? మరి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమని నన్ను అనవద్దు, నీవు వెళ్ళిన చోటనే నేను వచ్చేదను. ఏమంటుంది ఏమే? నీవు ఎక్కడికైతే వెళ్తావో నేను అక్కడికే వస్తా, మరి నీవు నివసించు చోటనే నేను కూడా నివసించేదను. హల్లెలూయా! ఏమంటుందో ముందుగా, నీవు వెళ్ళే చోటకే నేను వచ్చేదను. రెండోదిగా, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. మూడోదిగా, నీ జనమే నా జనము. హల్లెలూయా! మరి నాలుగోదిగా, నీ దేవుడే నా దేవుడు. ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, నన్ను రావద్దు అని అనవద్దు, నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందేదను. మరి అక్కడనే పాతి పెట్టేదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను మరి ప్రత్యక్షించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అంటున్నమాట అత్తగారితో. మరి నీవు రావద్దని నన్ను బతిమలాడుకోవద్దు, మరి నేను వస్తా, నీతో కూడా ఉంటాను అత్త
కానీ మరి ఈమెని వదిలిపెడతలేదన్నమాట. మరి అప్పుడు వాళ్ళు 1:19 ఏం చేస్తున్నారంటే, వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు మరి ఈ బెత్లెహేము నుంచి వెళ్ళిపోయారో మరి తిరిగి ఎక్కడికి వచ్చారో మరలా ఆ ఊరికే వచ్చారనమాట. అప్పుడు ఆ ఊరు వారందరూ కూడా వారి యొద్దకు గుంపు కూడి వచ్చారనమాట. ఎందుకు వచ్చారో, 10 సంవత్సరాలు అయిపోయింది వీళ్ళు వెళ్ళి, మరి నయోమి వచ్చింది రండి చూద్దామని ఆ ఊరు వారందరూ కూడా గుంపు కూడి వచ్చారంట. అప్పుడు ఇవి ఏమంటుందంటే, నయోమి కదా అని మరి అనుచూ ఉండగా ఏమంటుంది, ఇదిగో నయోమి వచ్చారని అందరూ కూడా చెప్పుచూ ఉంటే అని అంటుంది, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసాను. ఏమంటుంది ఇక్కడ, దేవుడు అంటే సర్వశక్తిమంతుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాడు, మరి కనుక నన్ను నయోమి అనక మారా అనండి. హల్లెలూయా. నయోమి అనవద్దు కానీ నన్ను ఏమనమంటుంది, మారా అని అనమంటుంది. మారా అంటే మరి అర్థము చేదు, అంటే దేవుడు నాకు చేదు అనుభవంలో నన్ను ఉండాలి కనుక నన్ను మారాని పిలవండి కానీ నయోమి అని అనవద్దు అంటుంది. మరి మారాని కూడా మధురంగా మార్చే దేవుడు అనమాట యేసుక్రీస్తు ప్రభువు. మరి అప్పుడు అంటుంది, నేను సమృద్ధి గల దాననై వెళ్ళితిని, అంటే నేను వెళ్ళేటప్పుడు సమృద్ధిగానే ఉన్నాను. యెహోవా నన్ను ఇత్తురాలుగా తిరిగి రాజేశాడు. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెనని వారితో చెప్పుకుందనమాట. హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మరి మనందరం కూడా ఏం అర్థం చేసుకోవాలంటే, మరి దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏమీ కూడా లేదు. మరి అసాధ్యమైన దాన్ని సుసాధ్యము చేయగల సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువు. మరి నీవు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టి మనం ఏం చేయాలి, దేవుని యొక్కకి మనం వస్తున్నాం. దేవుని యొక్కకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, మరి విడిచిపెట్టవలసిన వాటినన్నిటినీ కూడా, అంటే పాతయన్నీ గతించిపోవాలి, మరి కొత్తయన్నీ మనకు రావాలన్నమాట. నూతన సృష్టిగా మనము మార్చబడాలి. విడిచిపెట్టవలసిన వాటిని అన్నిటినీ మనం కూడా ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి ఒకటి. మరి రెండోదిగా ఏం చేయాలి, చేరవలసిన చోటుకు చేరింది. ఎక్కడికి చేరింది మరి చేరవలసిన చోటు అంటే దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క రెక్కల నీడ కిందకి. మరి కనుక విమోచన దొరికిందనమాట. విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టినప్పుడు విమోచన దొరుకుతుంది అనమాట మనకి. కనుక మనము విడవలసిన వాటిని విడిచిపెట్టి చేరవలసిన చోటికి చేరవలసి ఉన్నాము. మరి దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవుని యొక్క రెక్కల నీడలోనికి, ఆయన యొక్క భద్రతలోనికి మరి మనం చేరినట్టయితే మరి దేవుడు మనల్ని కాసి కాపాడతాడని. ఓ విశ్వాసి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టి ప్రీతి చెంతకు మనం చేరదాము. మరి ఈ యొక్క వాగ్దానంలో అన్ని జనాంగములు అనేక మంది నీతిగా ఉంటారు, కానీ వారికి విమోచన ఉన్నదా? మరంటే ఎంతమందో ఎన్నో కోట్లు సంపాదిస్తారు కానీ మరి ఎంతో ఉంటుంది, కానీ మరి అనేక మంది నీతిగానే ఉంటారు, కానీ వాళ్ళల్లో యేసుక్రీస్తు ప్రభు ఉంటారా? కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్కకు చేరినప్పుడే పరిశుద్ధత, విమోచన మనకు దొరుకుతుంది అన్నమాట. హల్లెలూయా. మరి యొక్క వాగ్దానాన్ని బట్టి మనందరం కూడా ఏం చేయాలంటే, పరిశుద్ధమైన నవల అని పేరు పెట్టారనమాట ఈ యొక్క మరి పుస్తకానికి. ఇది పరిశుద్ధ ప్రేమ ఈ గ్రంథంలో ఉన్నది. ప్రతి విషయంలోనూ నయోమి మరి ఆజ్ఞ మీదే రూతు నడుస్తూ ఉన్నదన్నమాట. మరి అత్తగారి మాట మీదే మరి ఈమె నడుస్తుందన్నమాట. ఈమె సంతానంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. అందు తల్లి అయింది. మరి పుల్లని మామిడి తెచ్చి మంచి మామిడికి అంటుగట్టినట్టు అన్యులైన మనల
మరి అంటూ కడతారు. హల్లెలూయా. మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మరి అన్ని జనులమైన మనందరం కూడా దేవునితో నివసించాలని, మరి దేవుని సన్నిధిలో మనం జీవించాలని, మరి ఆయనతో మనం సహవాసం చేయాలని, మరి మనము ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇవేం చేసింది? విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టింది, చేరవలసిన చోటకి చేరింది. ఎలిమెలెకు వంశస్థుడైన ఒకడు ఉండేను, అతని పేరు బోయాజు అన్నమాట. ఈ యొక్క వాక్యంలో మరి బోయాజు మరి మోయాబీయురాలైన రూతు మరి చెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి మరి ఎవరి కటాక్షము పొందవలనో వారిని వెనుక పరిగా ఏరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. ఏం చెప్తుందన్నమాట? వీళ్ళిద్దరు కూడా మరి పోషించబడటానికి ఆహారము లేదు. ఏం చెప్తుందంటే ఈ రూతు, నేను మరి వెళ్ళి ఎవరొక పొలంలో కరిగేరుకుని వస్తాను అత్త అని చెప్పుకుంటే నీవు వెళ్ళమని చెప్తుంది. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి చేరు పోయి వారి వెనుక పొలంలో ఏరుకుంటుంది అనమాట. ఏం చేస్తుంది? ఏమే పరిగే ఏరుకుంటుంది. ఆ పొలంలో ఆమె పోయిన భాగము ఎలిమెలెకు వంశస్థుడైన బోయాజుది అనమాట. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా నీకు తోడై ఉండునుగా కానీ చేరుకోయి వారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆస్వాదించునుగాక అనిరి. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారంట? బోయాజు చేను వారిని మరి దీవిస్తున్నాడు. ఈ చేలో కోట కోసే వాళ్ళు అందరూ కూడా ఏం చెప్తున్నారు? యెహోవా నిన్ను ఆస్వాదించునుగాక అనిరి మరి దీవిస్తున్నారు. అప్పుడు బోయాజు పోయి వారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిదని అడగగా మరి పోయి వారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవ్వనురాలు అని చెప్తున్నాడు అనమాట. ఈ పనివాడు మరి ఎవరితో చెప్తున్నాడు? బోయాజుతో చెప్తున్నాడు అనమాట. అప్పుడు బోయాజు మరి రూతుతో అంటున్నాడు, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలంలోనికి వేరుకుంటకు పోవద్దు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బోయాజు యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యం అన్నమాట. మరి అంటున్నాడు, ఏమంటున్నాడు? ముందు నా కుమారి నా మాట వినమంటున్నాడు. మనం ఎవరి మాట వినాలి? దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మరి దేవుని మాట వినాలి ముందు. మరి నా మాట వినము, వేరొక పొలంలోనికి వేరుకుంటకు పోవద్దు అంటే మరి మనం వెళ్ళే దారి మరి బురద ఉందనుకో, ఆ బురదలో మరి మనం వెళ్ళినట్లయితే ఏమవుద్ది? ఆ బురద మనకి అంటుంది అనమాట. మరి ప్రభు ఏం చెప్తాడు? ఆ బురద మనకు అంటుకోకుండా మరి మనల్ని ఆ బురదలో నుంచి తప్పిస్తాను. ఇక్కడ అదే అంటున్నాడు, నీ వేరొక పొలంలోనికి నీవు పోవద్దు కానీ మరి నా పొలంలోని ఉండి పరిచేరుకో, నా మాట వినుము నా కుమారి అని ఇక్కడ బోయాజు మరి రూతుతో చెప్పుతూ ఉన్నాడు అనమాట. మరి దేవుని సన్నిధిలో ఈమె రూతు ఎట్లయితే బోయాజు పొలంలో పరిగేరుకుంటానికి వెళ్తుందో దేవుని పొలంలోనికి మనం ఏం చేయడానికి రావాలి? మరి కోట విస్తారముగా ఉంది, పనివారు కొద్దిమందే అన్నాడు దేవుడు. మరి దేవుని యొక్క పని చేయటానికి మరి కోట కోయటానికి మరి దేవుని యొక్క పొలంలోనికి మనం వచ్చాము. హల్లెలూయా. మరి ఏం చేయాలి? మనం వాడిగల కత్తి పిచ్చుకుని దేవుని యొక్క పొలంలోని కోత కోసే బిడ్డలుగా ఈ యొక్క రూతు వలె పరిగెట్లేకుండా మనం కూడా దేవుణ్ణి మరి పొలంలో ఉండి పనిచేసే బిడ్డలుగా జీవించాలని ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మరి మనందరం కూడా అర్థం చేసుకోవాలన్నమాట. వారు పోయి వారిని కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. అంటే ఈ యొక్క ఊర్లోనికి వచ్చావు నీవు, మరి యవ్వనస్తులైన వారు అనేక మంది ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా ఏం చేశాడంటే ఆజ్ఞాపించాడు, రూతుని మరి ముట్టకూడదని ఆజ్ఞాపించున్నాడు. నీవు దాహమగినప్పుడు కొండల ఎత్తకపోయి మరి పనివారు చేదిన నీళ్లు త్రాగమని చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా.
దాహం అయితే ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కొండల దగ్గరికి వెళ్ళి నీవు దాహం తీర్చుకో, తాగుమని చెప్తున్నాడు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏం చేస్తుంది ఇక్కడ? సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినై నా యందు లక్ష్యముంచినట్టు నీకు కటాక్షం కలిగిందో అని చెప్పగా, బోయాజు అంటున్నాడు, నీ పెరిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసిందంతయు నాకు తెలియబడేది. మరి కోడలో అత్తగారి మాట అయినే కోడలన్నమాట. హల్లెలూయా. మరి యొక్క వాగ్దానాన్ని బట్టి మరి మనందరం కూడా నేర్చుకోవాలి. ఈ యొక్క యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్టు నీవు వచ్చితివని ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు మరి ఉత్తరం ఇచ్చాను. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? బోయాజు మరి యొక్క రూతుతో చెప్తున్నాడు అనమాట. ఎక్కడ ఉండమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్టు. హల్లెలూయా. మరి దేవుని యొక్కకు వచ్చిన మనం ఎక్కడ ఉండాలి? యెహోవా రెక్కల కింద ఉంటే మనకు సురక్షత కలుగుతుంది అన్నమాట, క్షేమము కలుగుతుంది. మరి మనకి ఒకవేళ ఈ లోకంలో సాతాను మనల్ని ఏదన్నా చేయాలని చూచినప్పటికీ కూడా దేవుడే ఆయన రెక్కల నీడలో మనల్ని కప్పి, మనకు ఆయన ఒక రెక్కల నీడలో ఆశ్రయం కలిగించి, ఆయన ఒక భద్రతలో మనల్ని ఉంచి మరి మనల్ని కాసి కాపాడతారని మరి మనం నమ్ముకున్న దేవుడు ఎంతో మంచివాడు, గొప్పవాడు, శక్తిమంతుడు కనుక మరి మన కుటుంబాలను కూడా దేవుడే కాపాడుతాడు. మరి ఆయన రెక్కల నీడలో భద్రపరుస్తాడు, సురక్షితంగా ఉండినట్టు చేస్తాడు అని మరి ఇక్కడ బోయాజు ఎట్లయితే చెప్పుచూ ఉన్నాడో మరి దేవుడు కూడా నిజమే. మరి మనల్ని కాసి కాపాడే దేవుడే, రక్షించే దేవుడే. మన యొక్క భారమంతా ఆయన పైన వేసుకుని మరి మన బదులు ఆయన మరి మోస్తూ ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. యొక్క వాగ్దానాన్ని బట్టి అప్పుడు యెహోవా రెక్కల కింద నీవు సురక్షితంగా ఉన్నట్టు మరి ఆయన నీకు ఉత్తరం ఇచ్చును గాక అని. అందుకు ఆమె అంటుంది, నా ఏలినవాడ నేను నీ పనికత్తెల్లో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్తుందన్నమాట. హల్లెలూయా. మరి నేను పరిధారణ కాకపోయినా నా పైన నీకు కటాక్షము కలిగింది అంటున్నాను అన్నమాట. దేవుడి యొక్క దయ మరి ఆయన యొక్క కృప మన పైన కూడా ఉండేటట్టు మనం జీవించాలి. ఒక వాగ్దానాన్ని బట్టి ఆయన రెక్కల నీడలో మనం భద్రపడి మరి మనకి ఏ అపాయం కూడా రాకుండా ఆయన రెక్కల నీడలో ఆయనే కప్పి కాపాడతారని ఒక వాగ్దానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి 2వ అధ్యాయము 22వ వచనంలో అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో అంటుంది, నా కుమారి అతని పనికత్తులతో కూడానే బయలుదేరచ్చు, ఏరొక చేరులోనికి నీవు మరి కనబడకపోవుట మంచిదని చెబుతుందన్నమాట. నీవు అతని చేలోకి వెళ్ళావు కాబట్టి ఆ చేలోనే ఏరొక చేలోకి వెళ్ళకపోతే మరి మంచిది అని తన యొక్క కోడలతో చెప్తుందన్నమాట. హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మరి దేవుడు ఈమెకు ఎంతో సమృద్ధి దయచేసినట్లుగా మరి యొక్క వాక్య భాగంలో మరి మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మరి బోయాజు చెప్తూ ఉన్నాడు, కరిగేరుకోవడానికి వచ్చింది మరి ఆమెకు పనలుగా మీరు వదిలిపెట్టండి అని చెప్తున్నాడు అన్నమాట. ఏం వదిలిపెట్టమన్నాడు? పనలు వదిలిపెట్టండి అని చెప్తుంటే అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మరి ఆయన చెప్పిన ప్రకారముగా పనలు వదిలిపెడుతున్నారు అన్నమాట. మరి తర్వాత మరి ఆ యొక్క పనలన్నీ పోగు చేసి ఏం చేస్తారు? కుప్ప నూర్చినట్లుగా మరి నూర్చినప్పుడు మరి ఆ యొక్క రాసుల్లో ఉన్న వాటిని మరి ఏం చేస్తాడంటే ఆ రాసుల్లో ఉన్న ధనాన్ని మరి ధాన్యాన్ని పెడుతున్నాడు అన్నమాట. హల్లెలూయా. ఈమె ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ముందు పరిగెరుకోవటానికి చేలోకి వచ్చింది, తర్వాత మరి పనల్లోనికి వచ్చింది, మూడోదిగా మరి రాసుల్లోనికి వచ్చిందనమాట. మరి మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాము ఈ లోకంలో?
మరి మనం కూడా రోజు రోజుకి దినము అభివృద్ధి పొందే బిడ్డలుగా ఉంటున్నామా అని మరి మనల్ని కూడా మనము పరీక్షించుకోవాలన్నమాట. హల్లెలూయా. మరి ఈ యవనస్త్రాల చరిత్ర ఈ 4 అధ్యాయములో మరి వ్యాపించి ఉన్నది. దీనికంటే చక్కదనము అను మరి పేరు వచ్చిందనమాట ఈ గ్రంథానికి. మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుడు మరి ఎంతో గొప్ప దేవుడని, ముందు మరి నివసించే చోట వాళ్ళకి ఏ యొక్క కష్టం రాకపోయినా సరే మరి కరువు వచ్చిందని వెళ్ళిపోయారనమాట. మరి మనం అట్ట వెళ్ళిపోయే బిడ్డల్లో ఉండకూడదు. కానీ మరి ఓర్ప కూడా ఒక ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది కనుక, లోకంలో కలిసిపోయింది కనుక మరి మనం అట్లా ఉండకూడదు. కానీ ఎట్లా ఉండాలంటే మరి రూతు తీర్మానం చేసుకున్నట్టుగా, నీ జనం ఎద్దకి నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు నివసించే చోటే నేను నివసిస్తా, నిన్ను ఎక్కడైతే పాతి పెడతారో నన్ను కూడా అక్కడే పాతి పెడతారు అని మరి ఎట్లయితే చెప్పుచూ ఉందో, మరి దేవా నేను నీ ఎద్దకు వచ్చా, నీవే నా తండ్రి అయ్యా, నీవు తప్ప ఈ లోకంలో నాకు ఎవరున్నారు ప్రభా, యేసు ప్రభా అని మీరు ఎక్కల నీడలో నన్ను దాసి మరి రాకడ పర్యాంతరం కూడా ఎత్తబడే గుంపులో ఉంచాయా, పెంచాయా ప్రభా అని మరి మనం అడిగినట్లయితే మరి ఆయన రెక్కల నీడ కింద మనకు సురక్షితముగా జీవించే కృపని ప్రభు మనకు దయచేస్తారు. హల్లెలూయా. మరి వాగ్దానాన్ని బట్టి మరి మనందరం కూడా మరి దేవుని సన్నిధిలో నివసించే బిడ్డలుగా మరి మనం ఉండాలని, ఈ యొక్క వాగ్దానంలో ప్రభు ఎట్లయితే మరి వాళ్ళని విడిపించి మరలా తిరిగి వచ్చేటట్టు చేశాడో, మరి మనల్ని కూడా తప్పిపోయిన బిడ్డలు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే సమకూరుస్తాడనమాట. హల్లెలూయా. మరి ఎట్లా ఆయన యొక్క సన్నిధిలోనికి మరి బోయాజు క్రీస్తును పోలినవాడు, కోటకు అధిపతి, యుద్ధ స్ఫూరుడు, రూతును చేరుకతోనే దయగా మాట్లాడి మరి ఆదరించిన వాడు. మరి రూతుని ఒక మనిషిని చూడంగానే ఏం చేశాడంట బోయాజు, ఆదరించాడు, దయతో మాట్లాడి ఆమెని మరి ఆదరించిన వాడు. అలాగే క్రీస్తు ప్రభువు కూడా కోత కోయిచ్చు మరి దూతలతో యోధా గోత్ర సింహముగా సాతానును ఓడించిన యేసు ప్రభువే సంఘము అధికముగా కష్టముల్లో నుండి తన యొద్దకు రాగానే ఆయన ఆదరించి తన గాయముల్లో మనలను చేర్చుకుని మనలను విమోచించి తనతో ఐక్యతము చేసుకుని ఉన్నాడు. బోయాజు రూతును ఆదరించిన రీతిగా క్రీస్తు ప్రభు సంఘమును కూడా ఆదరించును. హల్లెలూయా. ఏం చేస్తాడంట ప్రభు, కష్టములో నుండి మనల్ని మరి తన యొద్దకు రాగానే ఆయన ఆదరిస్తాడంట. కష్టములోనే వస్తాం దేవుని యొద్దకి, వచ్చిన తర్వాత ప్రభు ఏం చేస్తాడు, ఆయన యొద్దకు చేర్చుకుని మనలను విమోచించి మరి ఆదరించి తన గాయముల్లో మనల్ని చేర్చుకుంటాడంట. మనల్ని విమోచించి తనతో ఐక్యతము మరి చేసుకునేవాడై ఉన్నాడు దేవుడు. మరి ఈ యొక్క బోయాజు యేసుక్రీస్తుని ప్రభువుని మరి పోలి ఉన్నాడు అనమాట. హల్లెలూయా. మరి యొక్క వాగ్దానాన్ని బట్టి రూతు ఆదరించిన రీతిగా క్రీస్తు ప్రభు సంఘాన్ని అంటే మనందరినీ కూడా ఆయన ఆదరించి ఆయన రాకల్లోనికి మనల్ని ఐక్యత పరుచుకుంటారనమాట. ప్రభువే ఆయన మరి గాయాల్లో మనల్ని మరి పెంచుతారనమాట. ఆయన యొక్క బ్రక్కలో మనల్ని చేర్చుకుంటారనమాట ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి. కనుక మనందరం కూడా యేసు క్రీస్తు ప్రభుని ఆదరించే బిడ్డలుగా ఆయన మనల్ని ఆదరిస్తాడు. మరి పెళ్లి కుమార్తెగా కూడా మనకు మరి తయారు చేస్తాడనమాట ఆయన. మరి పరిశుద్ధ ప్రేమను బట్టి లోకంలో ఉన్న కష్టములన్నిటినీ మరి జయించే మరి కృపని ప్రభు మనకు దయచేస్తారనమాట. హల్లెలూయా. మరి మనంతటికి మనమైతే మరి అటన్నిటిని జయించలేము, కానీ దేవుడైతే మరి ఆయన కృపనిచ్చి జయించే శక్తిని మనకు దయచేస్తారు. ఈరోజు మరి ఒక వాక్య భాగముతో ప్రభు మనందరితో మాట్లాడుచూ ఉన్నాడు. ఏ స్థితిలో మరి మనం జీవిస్తూ ఉన్నాము, ఒకవేళ నయోమి వలె మరి తప్పిపోయి మరి ఇక్కడి నుంచి ఇంకొకసారి వెళ్తే నేను బాగా బాగుంటానని అనుకుని ఒకవేళ వెళ్ళిన స్థితిలో ఉంటే మరి దేవుడు తిరిగి తీసుకొచ్చి ఆయన సమృద్ధిగా దీవించి రూతుని ఎట్లయితే మరి యెహోవా రెక్కల నీడలో భద్రపరిచి కాపాడుచు
మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లి వరుసలోనికి తీసుకుని వచ్చారో మరి అట్లాంటి స్థితిలో ప్రభు దయచేస్తాడు. మరి మనం భయపడకూడదు. ఏ స్థితిలో నీవు జీవిస్తూ ఉన్నావో మరి దేవుణ్ణి ఆశ్రయించినట్లయితే ఆయనే మనల్ని విమోచించి కాపాడి రక్షిస్తారని ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ చిన్ని పరిశుద్ధ వాక్యము ప్రభు మనందరి వెలికిట్లో దీవించి ఆస్వాదించనుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి యేసు ప్రభువయ్య, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు తండ్రి. దేవాది దేవ, రాజాతి రాజా యేసు స్వామి నాయన, గొప్ప దేవుడవు, శక్తిమంతుడు కనుకయ్యా, రూతు గ్రంథంలో నుంచి అయ్యా మాతో అందరితో మాట్లాడి ఉన్నామని నమ్ముతూ ఉన్నాం యేసయ్య. అయ్యా నా తండ్రి యేసు ప్రభువయ్య, అయ్యా మీరే ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ దేశాన్ని, రాష్ట్రాలని, హాస్పిటల్లో ఉన్న రోగులను, అనాథాశ్రమంలో ఉన్న బిడ్డలను తండ్రి యేసయ్య, ఇదిగో వర్షం వలన ఎంతో మంది బిడ్డలు తండ్రి ఆదరణ లేక తండ్రి యేసు ప్రభువయ్య అయ్యా ఉన్నారే, మట్టి వారికి ఆదరణ కలిగించు నాయన. స్తోత్రముల తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్య, ఇదిగో నాయన అయా కిడ్నీలు వ్యాధితో అనేకమైన బిడ్డలు బాధపడుచు ఉన్నారు తండ్రి యేసయ్య. అయ్యా మీరే బాగు చేయగల దేవుడు నాయన. అనేక వ్యాధులతో అయా ప్రభ బాధలతో పీడించబడుచున్న వ్యాధిగ్రస్తులందరినీ నువ్వు బాగు చేస్తావని నమ్ముతూ నీకు అప్పగిస్తున్నానయ్యా. అయ్యా ఈ ప్రార్థన ఆలపిస్తావని, అంగీకరిస్తావని తండ్రి. దీనదాసురాలైన నన్ను మరణించి నుంచి లేపిన ఆయన తండ్రి అయ్యా, బ్రతికించిన దేవుడు యేసయ్యా నీకు స్తోత్రములు. అయా ఎస్తేరు తన స్వజనుల కోసమై పాటుపడినట్లుగా తండ్రి అయా ఎస్తేరని పేరు పెట్టిన దేవా యేసు ప్రభువయ్య నాయన, నా ప్రభ అనేకమైన పాపులను, రోగులను నీవు రక్షిస్తావని, బాగు చేస్తావని నమ్ముతూ అయ్యా ఈ ప్రార్థన ద్వారా నీవే అనేకమైన బిడ్డలను తండ్రి మోషిస్తావని తండ్రి, ఈ రెక్కల నీళ్ళ భద్రపరిచి నీ చిలువు సాటిన మరుగుపరుస్తావని కోడియన్న మమ్మల్ని అప్పగిస్తూ సమర్పిస్తూ విన్నవిస్తూ బతుకులాడుకుంటూ నాయన పాత్ర పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని, మా కోసం ఈ లోకానికి వచ్చి వేసిన పునరుద్ధానుడవై లేచిన యేసు క్రీస్తు నామమున నడిచినాను మా పరమ తండ్రి. ఆమేన్. మరణాత.